ఈ వరదలకి బాబు గారి పనితీరు మీకు ఎలా అనిపించింది? బాగుందమ్మా, ఇది బాగుందన్నట్టు చెప్పాలి. చాలా బాగుంది. అబద్ధం చెప్పాలి, అన్ని సౌమ్యంగా అందినాయి, చక్కగా అందినాయి, అంతా సూపర్గా ఉంది. ఈ టైంలో ఆయన ప్రజలను ఎలా ఆదుకున్నారు? బాగుంది, ఆదుకున్నారమ్మా. ఆయన విజన్ బాగుంది, బాగా ఆదుకున్నారు. మా ఎమ్మెల్యే గారు కూడా సూపర్ చేశారు. ఇక్కడ ప్రతిదీ కూడా మానిటర్ 24 hours మానిటర్ చేసుకుంటూ వచ్చారు. బాగుంది. మరి ఇలా చేస్తున్న బాబు గారి మీద చాలా విమర్శలు వస్తున్నాయి, వాటికి మీరు ఏమంటారు? అది కామనే కదమ్మా. ఇప్పుడు శత్రువు ఉన్న తర్వాత మిత్రుడు ఉంటాడుగా, మిత్రుడు ఉన్న దగ్గర శత్రువుడు ఉంటాడు. అలాగే ఇది కూడా కామన్. అది వైసీపీ వాళ్ళు సహాయక చర్యల్లో టీడీపీ ఫెయిల్ అయింది అంటున్నారు, దానికి మీరేమంటారు? వాళ్ళే ఫెయిల్ అయ్యారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వాళ్ళు ఎవరు రాలే, వాళ్ళే ఫెయిల్యూర్ అయ్యారు. ఎందుకంటే ఇక్కడ ఎవరు కనబడలే. వాళ్ళు ఎవరు టీడీపీ వాళ్ళు కనబడ్డారు, జనసేన వాళ్ళు కనబడ్డారు, కానీ వీళ్ళు ఎవరు కనబడలే. మరి అది ఒకవేళ జగన్ ఉంటే ఎలా ఉండేది అంటారు? జగన్ ఉంటే వరదలో ఉండేవాళ్ళం ఇంకా గ్యారెంటీగా. అది ఏంటంటే చదువు కాదండి, వరదలు ఉన్నప్పుడు కూడా ఆయన నవ్వుతూ పలకరేయడం ఏంటండి బాబు? వరదల్లో కూడా నవ్వుతుండడం ఏంటండి చండాలంగా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పరిపాలన మీకు ఎలా అనిపించింది? ఆయనదంటే మరి బాగుంది అంటున్నారు, మరి ఇంతవరకు ఇన్ఫర్మేషన్ తెలియదు. బాగుంది అంటున్నారు. ఆయన కూడా మానిటర్ చేస్తున్నారంట ఇప్పటికప్పుడు 24 hours. అన్ని శాఖలకి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి బాగా చేస్తున్నారంట. ఆయన సప్లై అయితే బాగానే చేశారు, అన్నీ అందించారు. ఫుడ్ గిడ్డు పిల్లలకి అన్ని స్నాక్స్లు గిస్లు అన్నీ అందించారు. మరి పోయిన పరిస్థితి ఏంటో మాకైతే అర్థం కాదు. మా బాబు గారు ఏం చేస్తారో ఇంకా ఆయన ఇష్టం. అది మొత్తం ప్రజల్ని ఎలా ఆదుకున్నారు ఈ టైంలో? ఆయన బాగానే చేశాడు, బాగానే ఆదుకున్నారు. ఎప్పటికప్పుడు సప్లై అన్నీ బాగానే ఇచ్చారు, ఏమీ లోడ్ చేయలేదు. ఎప్పటికప్పుడు అందరికీ అన్ని రకాలుగా ఫుడ్ అన్నీ అందించారు. 3 పూటలు 4 పూటలు అన్నీ అందిస్తూనే ఉన్నారు. ఫుడ్, వాటర్, మొత్తం పిల్లల స్నాక్స్, పాలు, వీళ్ళు అన్నీ అందించారు. ఒకవేళ ఈ టైంలో జగన్ ఉంటే ఎలా ఉండేది అంటారు? మరి ఇప్పుడు ఆయన ఎలా చేసేవాడు అయితే నాకైతే ఐడియా లేదు. ఇప్పుడు బాబు గారు వచ్చిన కాంచి బాగానే సప్లై. ఈ వరదలకి నేను ఇదే ఫస్ట్ టైము. నా పిల్లలతో బాధపడినందుకైనా, నా భర్త అన్ని సప్లై ఫుడ్ మాత్రం సప్లై బాగానే అందించాడు. మరి వస్తువులు గురించి మరి ఆయన ఏం చేస్తారో ఇంకా ఆయనే మాకు దయచేయాలి. మరి బాబు గారు అన్నీ చేశారు అని అంటున్నారు కదా మీరు, మరి ఆయన మీద చాలా విమర్శలు వస్తున్నాయి, వాటికి మీరేమంటారు? మరి చేసేవాళ్ళు దాన్ని బట్టి వాళ్ళు ఎలా అన్నారో కానీ జనాలు మాకు తెలియదు. కానీ సప్లై మాత్రం వరదలు వచ్చిన కాంచి సప్లై మాత్రం ఏ లోటు లేకుండా చూశారు ఇప్పటి వరకు కూడా. అంతే, ఆయన మాత్రం బాగానే చేశారు. ఇలా ఏసీఎం అయినా తిరిగారా? ఏసీఎం తిరగలేదు. అంతకుముందు మాకు తిరిగేటాకైనా అంతకుముందు ఇలాగ ఏం రాలేదు. అంటే బాబు గారు లాగా ఎవరైనా చేశారా? ఇంకెవరు ఇప్పుడు ఎవరు చేయలేదు. ఇప్పుడు వచ్చి ఆయన వచ్చి రావడం అంటే ఈ ఏరియాకి ఆయన రాలేదు, కానీ సప్లై మాత్రం బాగానే చేశారు. ప్రతి సప్లై కూడా ఆయనది బాగా మాకు నచ్చింది. నిత్యావసర సరుకులు అన్నీ అందుకున్నాము, అన్నీ తీసుకున్నాము. అన్నీ కొంచెం ఫుడ్ కూడా తినడానికి లోటు లేకుండా తింటున్నాము. ఇప్పుడు కూడా స్నాక్స్, పిల్లలకి బిస్కెట్లు, వాటర్ ఎక్కడా లోటు లేకుండా దొరికిన వాళ్ళకి దొరికినట్టు కరువు తీరా తింటున్నావు, తాగుతున్నావు. వరదల్లో ఉన్నా కూడా తిండికి ప్రాబ్లం లేదు, బాగానే ఇచ్చారు. ఈ 90 రోజుల్లో బాబు గారి పరిపాలన మీకు ఎలా అనిపించింది? నాకైతే బాగా నచ్చింది. ఆయన సప్లై చేసిన దానికి బాగా నచ్చింది. ఎవరు ముసలోళ్ళు పిల్లలు జల్లలు ఎవ్వరు కూడా ఇబ్బంది పడలేదు. ఆయన బాగా సప్లై చేశారు, నాకు బాగా అనిపించింది. అది